ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నర్సంపేట, నారకపేట, ఇటుకల పెళ్లి శివారు ఏమరో కాడికి కూడా పోయినాం. దేనికి అసలు ఏంటి సమస్య ఏంటి? భూమి మా సినిమా కొడుకులు వాళ్ళు ఇద్దరు, మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అంటే మా మామకి ఇద్దరు భార్యలు, మాది 4వ భాగం, వాళ్ళవి 2 భాగాలు. ఈ భూమి ఆ భూమి వాళ్ళ. ఇప్పుడు వాళ్ళకు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా భర్త కూడా మానసికంగా చచ్చిపోయిండు. తిరిగి నల్లవెల్లి ఎస్ఐ కాడికి కూడా పోయి ఆడ కూడా ఎకరం 14 గుంటలకు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు చదువుకున్న వ్యక్తులు కస బలం మీద ఉన్నారు. మాకు ఈయన కాళ్ళు కూడా రావు, తెలియదు తక్కువ కస. ఆడ కూడా బెదిరిస్తే నీది ఎకరం ఏమున్నది అని ఆడ కూడా లొల్లి చేసారు. లొల్లి చేస్తారు. ఆ ఎకరం అయితే ఎకరం ఎక్కిర్రి. ఆడ మళ్ళా తర్వాత నాది అందులోకైతే వచ్చి ఎవడు దున్నాడు కదా, మళ్ళీ ఎప్పుడన్నా నాది నేను 14 గుంటలు చేసుకుంటా, ఏ బాధ్యతలు అన్న ఎప్పుడన్నా చేసుకుంటా అని అక్కడ కూడా బెదిరిస్తే అసలు కాగితం వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములల్లా నేను ఎక్కడికి కలెక్టర్ వచ్చిండప్పుడు నర్సంపేట పోయినా, ఏది ఎమరో కాడికి పోతే బాంచిన కాలు ముక్త సారు నా భర్త చచ్చిపోయి అప్పుడు సాగు బతుకులు ఉన్నాడు. అప్పుడు బయట పడితే అప్పుడు ఈ కాగితాలన్నీ కొనబోయి బల్ల మీద పెడితే నాకు తెలియదు కదా ఆయన సాగు బతుకులు ఉన్నా, నేను టెన్షన్ వినున్నా. ఈ కాగితాల అల్ల ఒక కాగితం మాయం చేసి అసలు కాగితం అందరు సంతకాలు ఉండే, మా వాళ్ళవి పాలోళ్ళ చుట్టుపక్కల అందరి ఉన్నప్పుడు ఆ కాగితం మాయం చేసి కలెక్టర్ కాళ్ళ మీద పడితే నువ్వు ఎన్ని లంచాలు ఇన్ని చేసినావు, వాళ్ళ భూమిని వాళ్ళకు బయట వాళ్ళకి ఎట్లా పట్ట చేసినావు ఏడతాను అని వాళ్ళని పక్క ఎమరోళ్ళను తిట్టిండు. ఇటుకల పెళ్లి శివారోళ్ళ తిట్టినాక అన్నాడు కదా సారు అని గజ అనుకుంటా, నేను 8 రోజుల వరకు నువ్వు 8 రోజుల వరకు చేయకుంటే నీకు ఇళ్ళకెళ్ళి తీసేస్తాం మేము అని చెప్పిండు. కలెక్టర్ చెప్పిండు. 8 రోజులు వేయింది, 3 నెలలు వేయింది, 6 నెలలు వేయింది, ఏడాది అట్లా తిరిగి ఊకున్నాక నిరుడు సంవత్సరం ఏడాది తిరిగిన మేడం 80,000 కొట్టుకొని పెద్ద మనుషులను తీసుకొని ఎవరన్నా మాట్లాడేటోళ్ళను బయట వాళ్ళను అట్లా తీసుకొని నేను కారు మాట్లాడుకొని పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళకు తాగవేయించుకుంటే తినబెట్టుకుంటా. ఇట్లా 80,000 ఖర్చు పెట్టుకున్నా. 80,000 ఖర్చు పెట్టుకొని తిరిగినా కానీ ఎవరు చేయలే. ఇక నా బతుకుండదు, నేను ఇంత మంది సత్తనని బైకాడికి 10 రోజులు కూలీలు వచ్చారు. ఆడ మందు తీసుకున్నది, నేను బతకలేను, నేను తిరగలేను. నా భర్త మానసికంగా చచ్చిపోయిండు. అన్న మందు సీసా పట్టుకొని మూత తీసినాక వాళ్ళందరూ వచ్చి గుంజుకొని నువ్వు ఇట్లా తాగి సత్తే ఆయన వరకు చచ్చిపోయిండు, నువ్వు తాగి సత్తే పిల్లాగం అయిపోతుంది, నీకు 2 మనవలు, వాళ్ళకి ఎవరికి చెప్తావు, నువ్వు ఏ సేవల చేతిలో పెట్టిపోతావు అని చెప్పిండు మేడం. చెప్పినాక సిపి కాడికి పోయినాం. ఆడికెళ్ళి సిపి కాడికి పోతే మేడం అమ్మ మీరు నర్సంపేట సిపి కాడిగా సీఎం కాడికి పోయి వాళ్ళు చెప్తారని అన్నాడు. పెద్ద ఆయన కాడికి పోయిన అంటే మాకడ మొదలు వచ్చేడు కొడుకుని తోలేండు. ఆయన తప్పించుకొని అంత లంచం పెట్టిండు మేడం. మాకు తెలియదు. వాళ్ళ కొడుకు అత్తే ఇట్లా కొట్టినాడు చేసినాక ఏమైంది, ఉద్దబలి చెడతానవా నీ డాడేర్రా తీసుకురాలేదు, వాళ్ళు వచ్చి ఎంతసేపు వెయిటింగ్ చేసుకుంటారు, నువ్వు ఎందుకు తీసుకురాలేదు అని వాళ్ళ సార్ అడిగిండు. ఏదో మా ముందట అడిగినాడు చేసి తీసుకొస్తా సార్ అని ఒకటి సరిగినాడు చేసిండు. తీసుకొస్తా సార్ అన్నాడు. వేరే ఫంక్షన్ వేయండు, బంధంపల్లె ఫంక్షన్ వేయండు, నేనేం చేయాలి సార్ వచ్చినాక చెప్తా అన్నాడు. చెప్తా అంటే రాలే. ఇక సాయంత్రం మేము పొద్దుగాల 9 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల దాకా అన్నీ కూర్చున్నాం మేడం. ఆకలికి ఆగకుండా ఇక వచ్చి మంచి నీళ్ళు గిన్నె కొనుక్కొని తాగి వచ్చినాం. ఆడ తప్పించిండు. ఆడ ఇంత లంచం వాళ్ళకు కొట్టు చుట్టూ తిరుగుతారు వాళ్ళు. అందరు ఈ పట్టాలు చేయించుకొని ఎవరికి ఎక్కడ ఏం కథ అని అందరినీ ముంచుకుంటాడు వాడు. ఎవరికి చెప్పినా ఇంటలేడు. మా అన్నదమ్ములు గారు, మా చిన్నమా కొడుకులు వాళ్ళు ఇద్దరు. ఇక ఇట్లా ఈ సడుక్కు రోడ్డుకు పెద్ద మన గట్టు మన తాడి చెట్టు అంత ఎత్తులో ఉండే గుట్ట. ఆ గుట్ట అప్పుడు మేము ఇక ఇది ఏం చేస్తుంది అన్నట్టుగా మాకు కూడా బాగా ఉన్నది. అలా మా పాలి వాళ్ళు మనిషికి 2,000 ఇచ్చి ఈ భాగం ఇక అది ఏం పని చేస్తుంది అన్నట్టుగా పంచాయి. అట్లా కూడా మాకు రావాలని కూడా మా వాళ్ళు కొట్లాడారు. మా బావ, మా మరిది, మా ఇంకో అత్త కొడుకు కూడా, ఆ బిడ్డ కూడా కొట్లాడినా కానీ మీకు భాగం లేదా అని వాళ్ళకు లంచాలు పెట్టి తాపిచ్చి తినబెట్టి అది ఎప్పుడు వెనకటి ఎట్లా పోయిందో అమ్మ మేమేం చెప్పలేము అని వాళ్ళు ఎగబెట్టినాక ఇక వాళ్ళు ఏం మాట్లాడలే. మాకెళ్ళి మాట్లాడుకుంటున్నాక అయ్యో ఎట్లా మాట్లాడకపోయారు, ఎవరు మాట్లాడతారు, ఎట్లా ఏం చేయాలి. ఇక నాకేం దరిదాపు దొరకక నేను ఇక మందు తాగుతానని ఇక నాకు చెప్పేటోళ్ళు పెద్ద మనుషులు వెనకపోతారు. ఇక నాకు ఎవరు చెప్తారు.
అంటే మీది మీ పొలం మీకు ఇవ్వడానికి కూడా పెద్ద మనుషులందరూ వెనక ఆడుతుండ్రు. మేము తాక సాంబయ్యతో మేము నిగ్గలేవు, వాడు ఎన్లేం వత్తుతాడో అని వాళ్ళు ముందుకు వస్తలేరు మేడం. ముందుకు రాక మాట్లాడక ఈ సిపి నర్సంపేట సిఐ కాడికి పోయినా ఆయన ఇటు ఆటో చేసిండ్రు, మెత్తపడగొట్టిండ్రు. ఆయన కూడా మాట్లాడకుండా మీరు కోర్టుకు పోయిరమ్మా, వాళ్ళు సారు వాళ్ళ అన్నదమ్ములు వేరు, మా అన్నదమ్ములు వేరు, మేము ఎట్లా కోర్టు చుట్టూ తిరుగుతాము, మా కాళ్ళు లేవు, నా కాళ్ళు లేవు, నా భర్త చచ్చిపోయాడు, నేను తిరగలేను, నా బిడ్డ కట్నం ఇచ్చుకున్నా, నేను తిరగలేను సారా అని కాళ్ళ మీద పడితే అమ్మ నేనేం చేయలేను అని మమ్మల్ని ఇక సమాధానం పెట్టిరు, తోలిరు. ఇక అప్పటి నుంచి ఇక నేను మళ్ళీ ఏడికి పోలే. అంటే మీ అమ్మాయికి ఆ పొలంలో కట్నం ఇచ్చారు 2 ఎకరాలు. ఏంటి పరిస్థితి మరి మీ ఇంట్లో ఏమంటున్నారు? మా ఇంట్లో నాకు టార్చర్ అవుతుంది మేడం. కట్నం కింద ఇచ్చిన మేడం, నాకు 50,000 ఇచ్చిళ్ళు, ఎకరం 14 గుంటలు భూమి ఇచ్చిళ్ళు. నాకు మా అత్త మా మామ మా ఆయన నాకు 2 కొడుకులు. నీకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది నీకు పెళ్ళి, నీ భూమి ఏదా అని వాళ్ళు అంటారు సార్. అది మళ్ళీ పట్టా లేకుంటే మా వాళ్ళు కూడా ఊకే చికాకు అవుతుంది నాకు. నీకు భూమి ఇచ్చినట్టే కానీ నీకు పట్టా లేదు ఏం లేదు అని వాళ్ళ టార్చర్ పెడతారు. టార్చర్ పెడుతున్నా అంటే కొడుతున్నారు, ఇక తిడతాళ్ళు కొడతాళ్ళు. నాకు అంత మంచిగా అనిపిస్తుంది, లొల్లు అవుతాను సార్ మేడం బాగా మస్తు. నేను కూడా మందు తాగిన ఆ టార్చర్కు, మందు తాగిన ఇంకో కొంచెం ఎక్కువైనా నేను చచ్చిపోదును, అట్లయినా 20,000 అయినాయి. 20,000 అయినా మంచిది అని సప్పుడే కూకున్నా. ఇక నాకు మా అత్త కూడా మస్తు ఇబ్బంది పెడుతుంది. ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాం, అవి ఫైల్ అవన్నీ తీసినా కానీ అవి ఏమి తీస్తలేరు, వాళ్ళు ఒకళ్ళు అత్తాళ్ళు ఒకళ్ళు అత్తలేరు. మరి ఎట్లా చేస్తారో చెయ్యండి. అమ్మ ఇక్కడికి వచ్చిండ్రు కదా, ఇక్కడ ఏమన్నారు మరి? లోపల దరఖాస్తు ఇచ్చిండ్రా లేదా? దరఖాస్తు ఇచ్చి మేము మీకు ఫోన్ చేస్తాం, మీకు ఫోన్ చేసి సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్కు రమ్మన్నాను అన్నారు. ఆడికి ఫోన్ చేస్తామని అన్నారు. ఈ సోమవారం ఫోన్ చేస్తామని అన్నారు, ఆడికి రమ్మన్నాను అన్నారు. మరి సార్ వస్తాడా, మరి ఏం చేస్తాడో, ఎట్లా చేస్తారో న్యాయం చేయాలి. మేము బతకలేము, వాళ్ళ చుట్టూ తిరగలేము, వాళ్ళకి మాటలు వస్తాయి, మాకు మాటలు రావు. నేను కూడా ఎవరికి అడిగిపోయి నేను ఏం మాట్లాడినా నా భర్త తెచ్చినే ఉన్నదో లేదో తిన్నాం. మేము ఒకళ్ళ తోలికి కూడా పోం మేడం. బాంచను మీరు ఊళ్ళో తెలుసుకున్నా అంతే ఉండాలి, భూమి కాడికి వచ్చి పక్కలేమడు అరుచుకున్నా అంతే ఉండాలి. ఇది ఎవరి భూమి ఎవరు చేస్తాను అని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు. బండలు లేవు వాళ్ళ అన్ని ఇట్లా గుట్టలాగా ఉన్నది. అట్లయినా వాళ్ళకి రైతు బంధు వస్తాయి, అన్ని వస్తాయి, ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ఇప్పుడు 1,00,000 రూపాయల చిల్లర పడతాయి మేడం, రైతు బంధు కూడా పడుతుంది. వాళ్ళకి పట్టిగానే పుణ్యంగా తింటారు వాళ్ళు. ఇప్పుడు మాకన్నా భూమి చేసుకుంటున్నాం కానీ మాకు రైతు బంధు లేదు. వాడు పట్ట వేసుకున్నాడు, ఓళ్ళ పెట్టిండు, అది కోట్ల వేసిండు. మరి ఎట్లా చేస్తారో మరి మీ ఆ దయ దేవుని దయ. మాకు ఏది వస్తలేదు మేడం, రైతు బంధు కూడా వస్తలేదు. అది రాకుండా హోళ్ళ పెట్టిండు మేడం, అది మన దాంట్లో కోట్ల పాక మొగిలి ఓళ్ళ పెట్టిండు, మాకు డబ్బులు రాకుండా చేసిండు మేడం. బాంచను మీరు ఎట్లా నన్నది నాయం చేయరు. బాధపడకండి అమ్మ, లోపల అయితే చెప్పిండ్రు కదా, చెప్పిండు ఏం చేయాలి మరి? ఎవరు తిరుగుతారు? నాకే కొడుకు, నాకు భర్త లేడా, నాకు ఎవరు తిరుగుతారు? 3 ఏళ్ళ వాటి చేసిండు. ఇక నీ భూమి పో నువ్వు పో అన్నారు. వాళ్ళ దగ్గర వేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను చేయలేనా అని ఇక ఇడిచిపెట్టినా. ఇప్పుడు వాటిగానే ఉన్నది అది. ఆ భూమి ఎకరం 14 గుంటలు, అటు 10 గుంటలు పొలం పడుతుంది, ఇటు పత్తి పెట్టుకుంటే పత్తి పడుతుంది. మీరు ఎట్లా నన్ను చేయరు బాంచను, మాకు న్యాయం చేయరు. నేను ఎక్కడికి తిరగలేను, నాకు మోకాళ్ళు అరిగిపోయినాయి, నేనేం చేయాలి? ఇక మీరు ఎవరు చేయకుంటే నేను ఇంత మంది అయిసత్తా, అది ఎట్లా నన్ను పోనీ నేనేం చేస్తా? ఇక నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు, నాకు వెనుక ముందు లేరు.